అపోస్తుడైన యోహాను గురించి తెలుసుకుందాం. ప్రకటనా గ్రంథములోని ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములను స్థాపించి కీర్తి గడించిన అపోస్తులైన యోహాను యాకోబునకు సహోదరుడు. ఇతనిని ఎఫెసులో బంధించి రోమునకు తీసుకొని వెళ్ళి అక్కడ సలసల కాగుచున్న నూనె పాత్రలోనికి విసిరివేసిరి గాని అది అతనికి ఏ హానియూ చేయలేదని చెప్పబడినది. ఫలితముగా అతడు విడిపింపబడి చక్రవర్తి డొమిషియన్ ఆజ్ఞచే పద్మాసు ద్వీపమునకు ఖైదీగా పంపబడగా అతడక్కడ ప్రకటనా గ్రంథమును వ్రాసెను. పద్మాసు నుండి విడుదల పొందిన తరువాత అతడు ఎఫెసునకు తిరిగి వచ్చి అక్కడ క్రీస్తు శకం 98లో మరణించెను. క్రూర మరణమును తప్పించుకొనిన అపోస్తులుడు ఇతడు ఒక్కడే. హింసలు కొనసాగుచున్నను, క్రూర మరణములు సంభవించుచున్నను రక్షింపబడిన వారందరినీ ప్రభు తన సంఘమునకు చేర్చుచుండెను. సంఘము అపోస్తులుల సిద్ధాంతములతో లోతుగా వేలూని పరిశుద్ధుల రక్తముతో బాగుగా తడపబడి తనకు సంభవింపనయ్యున్న క్రూర హింసలకు సిద్ధపడి ఉన్నది.